ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 1 ఈ విధంగా మొదలవుతుంది. ఒక హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు పుట్టి ఉంటారు. ఇంకప్పుడు హీరోని వాళ్ళ నాన్న ఎత్తుకొని, అదిగో చూడు యూన్ జున్సు, అదిగో మీ చెల్లిని చూడు అని ఒక చిన్న పాపని చూపిస్తూ ఉంటాడు హీరో తండ్రి. ఇంకా ఆ తండ్రి హీరోని అక్కడే కిందకి నింపి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు యూన్ జున్సు అని మన హీరోతో చెప్పి పక్క రూమ్ లోనికి వెళ్తాడు. ఇంకా హీరో చిన్నవాడు కనుక అక్కడే నుంచోకుండా పక్క రూమ్ లో నుంచి నర్సు తలుపు తీసుకుని రావడంతో ఆ ఇద్దరు పిల్లలు ఉన్న రూమ్ లోనికి వెళ్తాడు హీరో. ఇంకా చిన్న పిల్లాడైన హీరో వెళ్లి అక్కడ పుట్టిన పిల్లల పేర్లు ఉన్న ట్యాగులను తీసి ఆ ట్యాగులతో ఆడుకొని వాటిని అటు ఇటు విసిరేస్తాడు. ఇంకా ఇంతలో నర్సు వచ్చి, అరే బాబు వీటన్నిటిని పడేసావా అని ఏ ఉయ్యాలకి దగ్గరగా ఉన్న ట్యాగ్ను తీసి ఆ ఉయ్యాలకి ట్యాగులను తగిలిస్తుంది. కానీ మన హీరో అప్పటికే గందరగోళం చేసి ఆ ట్యాగులను అటు ఇటు పడేస్తాడు. ఇంకా వెంటనే నర్సు హీరోని ఎత్తుకుని బయటకు తీసుకెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మన హీరో యూన్ జున్సు తను చదువుకునే హై స్కూల్లో బొమ్మలను గీసే ఆర్టిస్ట్ గా ఫేమస్ అవుతాడు. ఇంకా అమ్మాయిలందరూ హీరోకి లవ్ లెటర్స్ రాసి ఇస్తూ ఉంటారు. కానీ హీరో మాత్రం ఏ ఒక్క అమ్మాయిని చూడడు. ఇంకా ఆ అమ్మాయిలు నువ్వెవరిని ఇష్టపడవా మాలో అని అడుగుతారు. ఇంకప్పుడు హీరో అప్పుడే వచ్చిన తన సిస్టర్ అయిన యూన్ ఎన్సున్ చూసి ఆ అమ్మాయిలతో నాకు మీరెవరూ ఇష్టం లేదు, నాకు ఒకరంటేనే ఇష్టం అని చెప్తాడు. దాంతో అమ్మాయిలందరూ హీరోని తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఇంతలో తన సిస్టర్ అయిన యూన్ ఎన్సు కూడా తన ఫ్రెండ్స్ తన బ్రదర్ కి ఇచ్చిన లవ్ లెటర్స్ ని తీసుకుని వస్తుంది. అది చూసి జున్సు ఇంకెప్పుడు ఇలాంటివి నా దగ్గరకు తీసుకురాకు అని తన సిస్టర్ ని అరిచి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా ఆ విధంగా స్కూల్ అయిపోయాక బ్రదర్ సిస్టర్ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఇంకా తన సిస్టర్ బ్రదర్ తో, బ్రదర్ ఇందాక నీకు ఒకరంటే ఇష్టమని చెప్పావు కదా, ఆ ఒకరు ఎవరు అని అడుగుతుంది. ఇంకా బ్రదర్ మాత్రం నేను చెప్పను, అంతేకాదు నువ్వు ఈ విషయం అమ్మ వాళ్ళకు కూడా చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు ఆ సిస్టర్ తన బ్రదర్ తో, సరే అన్నయ్య మనం రాక్ పేపర్ సిజర్స్ ఆడదాము, అందులో నువ్వు గెలిచావంటే నేనేమి అమ్మ వాళ్ళతో చెప్పను అని అంటుంది. ఇంకా తన బ్రదర్ సరే అని అంటాడు. ఆ విధంగా వాళ్ళు ఆ ఆట ఆడినప్పుడు సిస్టర్ అంటే యూన్ ఎన్సు ఓడిపోతుంది. ఎందుకంటే తను ఎప్పుడు రాక్ పేపర్ సిజర్స్ ఆడినా రాక్ నే ఎంచుకుంటుంది. ఆ విషయం తన బ్రదర్ కు తెలుసు కాబట్టి ఎప్పుడు తన బ్రదరే గెలుస్తాడు. ఈ విధంగా వాళ్ళు వస్తున్నప్పుడు వర్షం పడుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఒక చోట ఆగి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ వర్షంలో ఎంతగానో ఆడుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆ బ్రదర్ అలాగే సిస్టర్ ఎప్పుడు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా యూన్ ఎన్సు ఇంటికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తన అమ్మతో స్కూల్లో జరిగిన విషయాలు అలాగే తన బ్రదర్ విషయం కూడా చెప్తుంది. ఆ విధంగా యూన్ ఎన్సు తన అమ్మతో మాట్లాడుతున్నప్పుడు తన గురించి చెప్తుంది. అంటే అమ్మ నేనెందుకు నీలాగా లేను, నా చెవులెందుకు నీ చెవుల్లా లేవు, నేను నీకు పుట్టినట్టుగా లేనమ్మా అని అంటుంది. ఆ మాటకు తన అమ్మ అవునా అని సరదాగా తీసుకుంటుంది. ఈ విధంగా ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా భోజనాలు చేస్తూ ఆ కుటుంబం అంతా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ విధంగా స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు యూన్ ఎన్సు తన బ్రదర్ తో, ఇప్పుడు క్లాస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నయ్య, నా ప్రత్యర్థి అయిన ఆ చాయ్ షినయ మీద నేను గెలుస్తానో లేదో చూడాలి అని అంటుంది. అప్పుడు తన బ్రదర్ అయిన యూన్ జున్సు ఏంటి చాయ్ షినయ, ఎవరా అమ్మాయి, నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా అని అడుగుతాడు. ఆ మాటకు యూన్ ఎన్సు లేదులే అన్నయ్య, తను నాకు అన్నిటికీ పోటీ పడుతుంది అంతేలే అని అంటుంది. ఇంకా అదే రోజు యూన్ జున్సు స్కూల్కి వెళ్ళినప్పుడు తనని కలవడానికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వాళ్ళల్లో ఒక అమ్మాయి, ఇదిగో చూడు యూన్ జున్సు, నేను ఒక కవితల ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాను, నువ్వు పెయింటింగ్ చక్కగా వేస్తావు కదా, నా కోసం ఒక బొమ్మ వేసి పెట్టవా అని అడుగుతుంది. ఆ మాటకు యూన్ జున్సు ఎవరు నువ్వు నన్ను అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా, నేను అసలు నీకెందుకు వేసి పెట్టాలి అని అంటాడు. యూన్ జున్సు అలా అనేసరికి ఆ అమ్మాయి తనని ఏమీ అనలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఆ అమ్మాయి అలా వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ చాయ్ షినయ ఆగు అని ఆ ఫ్రెండ్ కూడా వెనకాలే పరిగెడుతుంది. ఇంకా ఆ పేరు విని యూన్ జున్సు తన ఫ్రెండ్ తో, ఆగు, ఇప్పుడు ఏడ్చుకుంటూ పరిగెత్తిన అమ్మాయి పేరు చాయ్ షినయనా అని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి ఆగి అవును తన పేరే చాయ్ షినయ అని చెప్తుంది. ఇంకప్పుడు యూన్ జున్సు ఓ ఈ అమ్మాయినా నా సిస్టర్ తో పోటీ పడేది అని అనుకుంటాడు. ఇంకా ఇంతలో క్లాస్ లో ఎలక్షన్ ఓట్స్ జరిగినప్పుడు యూన్ ఎన్సుకి తన ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఓట్లు వేస్తారు. అలాగే చాయ్ షినయకి కొంచెం తక్కువ మంది ఓట్లు వేస్తారు. దీంతో యూన్ ఎన్సు ప్రెసిడెంట్ అవుతుంది. అలాగే చాయ్ షినయ వైస్ ప్రెసిడెంట్ అవుతుంది. ఇంకా ఎలక్షన్ అయిపోయాక టీచరు స్కూల్ మొత్తం మీద మన క్లాసే స్కూల్ ఫస్ట్ వచ్చింది, అది ఎవరికో కాదు మన చాయ్ షినయకే అని చెప్తుంది. అప్పుడు అందరూ కూడా చాయ్ షినయకే చప్పట్లు కొడతారు. అంటే ఈ చాయ్ షినయ బాగా చదువుతుంది. ఇంక వెంటనే తన టీచర్, అందరూ వినండి, నెక్స్ట్ మంత్ లో కవితల పోటీలు జరగబోతున్నాయి కదా, అందుకు క్లాస్ నుంచి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమన్నారు, అందుకే నేను యూన్ ఎన్సుని పంపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే తన బ్రదర్ తనకి హెల్ప్ చేస్తాడు కాబట్టి తను వెళ్తుంది అని అంటుంది టీచర్. ఇంకా టీచరు తన్నే కాకుండా ఆ యూన్ ఎన్సుని ఎంచుకున్నందుకు ఆ చాయ్ షినయ ఎన్సు మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఈ చాయ్ షినయ బాగా చదువుతుంది, అన్నిటినీ బాగా చేస్తుంది, కానీ ఎవరు తను పట్టించుకోరని ఆ యూన్ ఎన్సుని పట్టించుకుంటారని తన మీద కోపం పెంచుకుంటుంది చాయ్ షినయ.
ఇంకా అందరూ కూడా యూనియన్స్ ఏ వస్తువు తెచ్చినా కూడా తనని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే ఎన్సు వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. ఈ మాటలన్నీ విని చాయ్ షినాయ తనని చాలా కోపంగా చూస్తుంది. ఎందుకంటే షినాయ వాళ్ళది పేద కుటుంబం. ఇంకా యూనియన్స్ మాత్రం చాయ్ షినాయ దగ్గరకు వెళ్ళి మనం ఫ్రెండ్స్ గా ఉందాము, నువ్వు నన్ను ఏదైనా అడుగు, నాతో మాట్లాడు అని చెప్తుంది. చాయ్ షినాయ మాత్రం ఏం మాట్లాడదు, కోపంగా ఉంటుంది. ఇంకా పీటీ పీరియడ్ లో అందరూ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చాయ్ షినాయ మాత్రం వెళ్లకుండా ఒక్కతే రూమ్ లో కూర్చొని ఏడుస్తూ చదువుకుంటుంది. ఇంకా ఆట అయిపోయిన తర్వాత యూనియన్స్ తన బట్టలు మార్చుకోవాలనుకున్నప్పుడు తన షర్టు కనిపించదు. తను వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, యూనియన్స్ నీ షర్టు అక్కడ చెట్టుకు వేలాడుతూ ఉంది, దాని మీద నీ క్లాసు అలాగే నీ పేరు కూడా రాసుంది అని చెప్తుంది. ఇంకా విషయం తెలుసుకొని యూనియన్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా ఆ చెట్టు దగ్గర పిల్లలందరూ ఉండి ఆ షర్టునే చూస్తూ ఉంటారు. ఆ షర్టు ఎక్కడో చెట్టు కొమ్మ పైన బాగా ఎత్తులో వేయబడి ఉంటుంది. ఇంకా యూనియన్స్ ఫ్రెండ్ యూనియన్స్తో ఇదిగో చూడు ఎన్సు, ఇదంతా ఆ చాయ్ షినాయే చేసుంటుంది, నేను వెళ్ళి తన మీద టీచర్కి చెప్తాను అని అంటుంది. ఇంకా యూనియన్స్ మాత్రం ఆకు చెప్పొద్దు అని తన ఫ్రెండ్ను ఆపి తనే స్వయంగా అందరూ చూస్తూ ఉండగా చెట్టునెక్కి ఆ షర్టుని తీసుకోవడానికి వెళ్తుంది. ఇంకా క్లాస్ పిల్లలందరూ కూడా తన బ్రదర్ అయిన యూన్ జున్సుతో ఒరే మీ చెల్లెరా, మీ చెల్లె చెట్టెక్కుతుంది అని చెప్తారు. ఇంకప్పుడు యూన్ జున్సు కంగారు పడుతూ వచ్చి తన చెల్లి అయిన యూన్ ఎన్సు చెట్టెక్కడం చూసి చాలా కంగారు పడతాడు. ఇంకా యూన్ ఎన్సు మాత్రం ధైర్యంగా చెట్టెక్కి తన షర్టుని తీసుకుంటుంది. అది చూసి పిల్లలందరూ క్లాప్స్ కొడతారు. ఇంకా స్కూల్ అయిపోయాక యూన్ జున్సు కోపంగా ఎవరు చేశారు ఇదంతా అని తన చెల్లిని అడుగుతాడు. ఇంకా తన చెల్లి మాత్రం ఎవరూ లేదులే అన్నయ్య అని చెప్తుంది. అప్పుడు యూన్ ఎన్సు ఫ్రెండ్ అన్నయ్య మా క్లాస్లో చాయ్ షినాయ అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇదంతా చేసింది అని చెప్తుంది. ఇంకప్పుడు విషయం తెలుసుకున్న యూన్ జున్సు బయట ఒక కొట్టు దగ్గర ఆ చాయ్ షినాయ ఉండడం చూసి తనని అరవడానికి స్పీడ్ గా సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో కోపంగా వెళ్తున్న తన బ్రదర్ ని ఆపడానికి యూన్ ఎన్సు కూడా వెనకే సైకిల్ వేసుకుని వెళ్తుంది. ఈలోగా అక్కడ టర్నింగ్ ఉండడం వల్ల యూన్ ఎన్సుని ట్రక్కు గుద్దుతుంది. దాంతో యూన్ ఎన్సు పడిపోతుంది. అది చూసి అందరూ గట్టిగా అరుస్తారు. ఇంకా వెంటనే యూన్ జున్సు కూడా వెనక్కి వచ్చేస్తాడు. ఇంకా యూన్ ఎన్సుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు యూన్ జున్సు తన అమ్మా నాన్నలతో అమ్మ నేను చెల్లి కోసం వెయిట్ చేయాల్సింది, తనని అలా వదిలేయకుండా ఉండాల్సింది, అమ్మ ఇదంతా నా వల్లే జరిగింది అని యూన్ జున్సు తన అమ్మా నాన్నలతో చెప్పుకొని ఏడుస్తాడు. ఇంకా తన అమ్మా నాన్న ఏం కాదులే బాబు, అమ్మాయికి సరైపోతుంది అని అంటారు. ఇంకా వాళ్ళు డాక్టర్ని కలిసినప్పుడు డాక్టరు వాళ్ళతో మీ అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, దానికోసం కొంచెం బ్లడ్ కూడా కావాలి, మీలో బి టైప్ బ్లడ్ గ్రూప్ ఎవరితో తెలిస్తే వాళ్ళు మీ అమ్మాయికి బ్లడ్ ఇవ్వండి అని అంటాడు డాక్టర్. ఆ మాటకు పేరెంట్స్ ఇద్దరు షాక్ అయ్యి అదేంటి డాక్టర్, మా ఇద్దరిది ఓ బ్లడ్ గ్రూపు, మరి మా అమ్మాయిది బి బ్లడ్ గ్రూప్ అని అంటారేంటి అని అంటారు. ఇంకా డాక్టర్ మాత్రం లేదు లేదు మీ అమ్మాయిది బి బ్లడ్ గ్రూపు, కావాలంటే మీ బ్లడ్ గ్రూప్ ఏంటో చూద్దాము అని వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తాడు డాక్టర్. ఇంకా ఆ పేరెంట్స్ మాత్రం మనం ఎందుకు బ్లడ్ చెక్ చేయించుకోవాలి, మనది మనకు తెలుసు కదా అని అనుకుంటూనే బ్లడ్ చెక్ చేయించుకుంటారు. అయితే కొంచెం సేపటికి డాక్టర్ వచ్చి ఇదిగో రిజల్ట్ వచ్చింది, మీ ఇద్దరిది ఓ టైపే అని అంటారు. ఇంకా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ అమ్మాయిది బి టైప్ అని చెప్పేసరికి చాలా దిగులుగా వస్తుంటారు. ఇంకా వాళ్ళిద్దరూ యూన్ ఎన్సుకి ఆపరేషన్ అయిపోయాక యూన్ జున్సుని హాస్పిటల్లోనే ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పేరెంట్స్ ఇద్దరు కారులో వస్తూ ఒక నిమిషం ఆగి అంటే యూన్ ఎన్సు మన కూతురు కాదన్నమాట అని అనుకుంటారు. ఇంకా వాళ్ళమ్మ మాత్రం ఇదంతా నమ్మలేక లేదు లేదు తను నా కూతురే, దీని గురించి ఇంకేం మాట్లాడొద్దు అని చెప్తుంది. ఇంకా యూన్ జున్సు మాత్రం తన చెల్లి దగ్గర ఉండి తనకి సారీ చెప్తాడు. ఇంతలో యూన్ ఎన్సుకి మెలకువ వస్తుంది. ఇంక వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత తన బ్రదర్తో మీరంతా షాక్ అయి ఉంటారు కదా అన్నయ్య అని అంటుంది. అప్పుడు యూన్ జున్సు అవును అందరం షాక్ అయ్యాం, నాకైతే గుండె చాలాసేపు ఆగిపోయింది అని అంటాడు. అంటే తన సిస్టర్ అంటే యూన్ జున్సుకి చాలా ఇష్టం. ఇంకా పేరెంట్స్ ఇద్దరు పడుకొని మాట్లాడుకుంటున్నప్పుడు తండ్రి అయితే మన పిల్లలు హాస్పిటల్ దగ్గర మారిపోయి ఉంటారు, ఆ హాస్పిటల్ దగ్గరే ఏదో గజిబిజి జరుగుంటుంది అని అంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ మాత్రం లేదు లేదు ఇదంతా నిజం కాదు, ఎన్సు నా కూతురే అని చెప్పి గట్టిగా అరిచి పడుకుంటుంది. నెక్స్ట్ డే హీరో తండ్రి పిల్లలు పుట్టిన హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా డాక్టరు ఆ రోజు ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళల్లో ఒకరిది బి టైపు ఇంకొకరిది ఓ టైపు. డాక్టర్ వెంటనే ఏదో పొరపాటు వల్ల పిల్లలు మారిపోయినట్టున్నారు అని అంటాడు. ఆ మాటకు ఆ తండ్రికి చాలా కోపం వస్తుంది. ఇంత పెద్ద తప్పు ఎలా చేశారు అని డాక్టర్ని కాలర్ పట్టుకొని తిడతాడు. ఇంకా అదే రోజు స్కూల్ అయిపోయాక యూన్ జున్సు ఇంటికి వెళ్తున్న చాయ్ షినాయని ఫాలో అవుతాడు. ఇంకా యూన్ జున్సు వెనకే వెళ్ళి ఇదిగో చూడు చాయ్ షినాయే, మొన్న నువ్వు నీ కవితల పోటీకి నన్ను బొమ్మను గీయమని చెప్పావు కదా, ఆ బొమ్మను ఇప్పుడు కావాలంటే నేను గీస్తాను,
అందుకు బదులుగా నువ్వు నా సిస్టర్ అయిన యూనియన్సుని ఏడిపించడం ఆపేసి అని అంటాడు. ఇంకప్పుడు చాయ్ షనాయ ఇదే మంచి టైం అనుకుని, ఇప్పుడు ఆ కవితల పోటీ గురించి ఎందుకులే గాని ఇప్పుడు నువ్వు నీ చెల్లిని ఏడిపించొద్దని నా కాళ్ళ మీద పడి చెప్పు అని అంటుంది. ఇంకప్పుడు యూన్జున్సు షనాయ కోరుకున్నట్టుగానే తన చెల్లి కోసం ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి నా చెల్లిని ఏడిపించొద్దు అని అంటాడు. ఇంకా చాయ్ షనాయ యూన్జున్సు నిజంగానే కాళ్ళ మీద పడినందుకు టెన్షన్ పడి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇంకా యూన్జున్సు అక్కడి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అటువైపుగా కారులో వెళ్తూ ఉండడం చూస్తాడు. వెంటనే అమ్మా నాన్న ఏంటి ఇటువైపు వెళ్తున్నారు అని అనుకుంటాడు. ఇంకా హీరో అమ్మా నాన్న అడ్రస్ వెతుక్కుంటూ ఒక వెనకబడిన గ్రామంలోనికి వెళ్తారు. హీరో అమ్మ మాత్రం నేను రాను అంటున్నా సరే హీరో తండ్రి లేదు మన బిడ్డ ఇక్కడే ఉంది మనం వెళ్ళాలి అని చెప్పి తీసుకుని వస్తాడు. ఇంక వాళ్ళు అలా వెతుక్కుంటూ ఒక చిన్న కొట్టులో మాంసాన్ని అమ్ముకుంటున్న ఒక ఆమె అడ్రస్కు చేరుకుంటారు. అది కూడా ఒక మందు అమ్మే షాపు. ఇంకా ఈ పేరెంట్స్ ఇద్దరు ఆమెను చూస్తారు. ఇంకా వెంటనే వాళ్ళిద్దరూ ఆ షాప్లోనికి వెళ్ళి కూర్చుంటారు. ఇంకా ఆ పేరెంట్స్ ఇద్దరు అంత చిన్న ఇల్లుని అలాగే అంత చిన్న షాప్ను చూసి చాలా బాధపడతారు. ఇంకా ఆ షాప్ యజమాని వాళ్ళతో ఏంటి మీరు చూడడానికి చాలా పెద్దవాళ్ళలా ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారేంటి, మీకేం కావాలి అని అడుగుతుంది. ఇంకప్పుడు హీరో తండ్రి వివరాలన్నీ అడుగుతాడు. అంటే చూడమ్మా మీ అమ్మాయి 8వ తారీఖున పుట్టింది కదా, అలాగే ఈ హాస్పిటల్లో పుట్టింది కదా అని వివరాలన్నీ చెప్తాడు. ఇంకా ఆ షాప్ యజమాని ఒకసారిగా షాక్ అయ్యి ఈ వివరాలన్నీ మీకెందుకు, పైగా మీకెలా తెలిసాయి అని కంగారు పడుతుంది. ఇంకా ఇంతలో సడన్ గా హీరో అమ్మ లేచి లేదు ఇంక నేనేమి తెలుసుకోను, నేను అర్జెంటుగా నా కూతురు ఎన్సు దగ్గరికి వెళ్ళిపోతాను అని గట్టిగా ఏడుస్తుంది. ఇంకా ఆ షాప్ యజమాని ఇదంతా చూసి కోపంగా అసలు ఎవరు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ నాటకాలు ఆడుతున్నారేంటి అని అరుస్తుంది. ఇంకప్పుడు హీరో తండ్రికి కోపం వచ్చి మన పిల్లలిద్దరూ మారిపోయారు, మేము కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అందువల్ల మా దగ్గర పెరిగే అమ్మాయి మీ కూతురు, మీ దగ్గర పెరిగే అమ్మాయి మా కూతురు అని అంటాడు. ఈ మాట విని ఆ షాప్ యజమాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అలాగే ఈ మాటలన్నీ కూడా తన అమ్మా నాన్నే ఫాలో అవుతూ వస్తున్న హీరో కూడా వింటాడు. ఇంకా హీరో కూడా షాక్ అయ్యి విషయం తెలుసుకుని బాధతో అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా తర్వాత వాళ్ళ అమ్మా నాన్న కూడా కారులో తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అలా వస్తున్నప్పుడు హీరో అమ్మ హీరో తండ్రితో ఎందుకంటే ఇలా చేశారు, నాకు అలాగే నా కూతురైన ఎన్సు పట్ల ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు, నా కూతురు మన దగ్గర పెరుగుతున్న ఎన్సుయే అని అంటుంది. ఇంకా తర్వాత హీరో అమ్మ ఒక్కతే తన కూతురైన ఎన్సు దగ్గరకు వెళ్తుంది. ఇంకా తన పక్కన కూర్చొని ఇదిగో చూడమ్మా యూనియన్స్, బయట వర్షం పడుతుంది, వర్షం అంటే నీకు భయం కదా, అందుకే నేను కాపాడడానికి వచ్చాను అని ఎన్సుతో చాలా మాటలు మాట్లాడి ఇంకా తనని హగ్ చేసుకొని ఇదిగో చూడమ్మా ఏమన్నా జరగని నేను నిన్ను కాపాడుతాను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు పెరిగి పెద్దవడం చూడాలి, అలాగే బాగా చదువుకోవాలి, అలాగే నేనే దగ్గరుండి నీ పెళ్లి చేయాలి, అలాగే నీ పిల్లల్ని కూడా నేనే ఎత్తుకోవాలి అని చెప్పి ఏడుస్తూ యూనియన్సుని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా యూనియన్స్ అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా తనమ్మ వెంటనే ఏం లేదులమ్మా ఊరికే చెప్పాలనిపించి చెప్పాను అని అంటుంది. ఇంకా విషయం తెలుసుకున్న ఆ షాపు యజమాని కూడా అసలు తన పాప పుట్టినప్పుడు ఏం జరిగిందో అంతా గుర్తు చేసుకుంటుంది. అంటే తన పాప పుట్టినప్పుడు తనతో నీకు తండ్రి లేడమ్మా, నేనే ఎలాగైనా నిన్ను పెంచుతాను అని తన కూతుర్ని చూసి అనుకున్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. ఇంకా హీరో తండ్రి కూడా హాస్పిటల్లో ఏమేం జరిగిందో అంతా గుర్తు చేసుకుంటాడు. ఇంకొంచెం సేపటికి వాళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో హీరో అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడుకుంటున్న మాటల్ని వింటాడు. అది ఏంటంటే తన తండ్రి తల్లితో అక్కడ మన కూతురు తండ్రి లేకుండా పెరుగుతుంది, పైగా అదంతా ఒక చెత్త ప్లేసు, అక్కడ పెరుగుతుంది, తన అమ్మ కూడా మంచిది కాదు, ఇదంతా తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది అని బాధపడతాడు. ఇంక వెంటనే తండ్రి నాకు నువ్వు అలాగే మన ఎన్సు చాలా ఇష్టం, నాకు మీరే ముఖ్యం అని అంటాడు. ఇంక వెంటనే హీరో అమ్మ తండ్రితో ఇదిగో చూడండి ఇక్కడ ఇంకా ఏమీ అనర్థం జరగకముందే మన పిల్లలిద్దరిని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోదాం అని అంటుంది. తండ్రి కూడా సరే అని అంటాడు. ఇంకా ఈ మాటలన్నీ విని హీరో చాలా బాధతో ఇంటిలోకి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకా తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తాడు. ఇంక వెంటనే హీరో తన సిస్టర్తో ఇదిగో చూడు ఎన్సు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఒకరంటే ఇష్టమని చెప్పాను, అలాగే అది సీక్రెట్ అని కూడా చెప్పాను కదా, అది ఎవరో చెప్తాను విను అని తన సిస్టర్తో నేను ఇష్టపడే అమ్మాయి కళ్ళు నీలాగే ఉంటాయి, అలాగే జుట్టు కూడా నీలాగే ఉంటుంది అని అన్నీ తన సిస్టర్ గురించే వివరిస్తాడు. ఇంకా ఆ మాటలన్నీ విని ఎన్సు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి, అంటే నువ్వు చెప్పేది నా గురించే, నువ్వు కావాలనే నన్ను ఏడిపిస్తున్నావు అని అంటుంది. ఇంకా తన బ్రదర్ నవ్వుతూనే లేదు లేదు నిన్ను కాదు అని అంటాడు. ఇంక వెంటనే తన సిస్టర్తో ఇదిగో చూడు యూనియన్స్, ఒకవేళ మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళు కాకపోయినా కలుసుకునే వాళ్ళమా అని అడుగుతాడు. ఆ మాటకు యూనియన్స్ తప్పకుండా కలిసే వాళ్ళమన్నయ్య, ఎందుకంటే మన ఇద్దరం కలవాలని రాసిపెట్టుంది అని అంటుంది. ఆ మాటకు తన బ్రదర్ అయితే రాక్ పేపర్ సిజర్స్ ఆడదాము, ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు చెప్పింది నిజమని నమ్ముతాను, లేకపోతే లేదు అని అంటాడు. ఇంకా ఆ బ్రదరు ఆ మాట చెప్పి
తన సిస్టర్ ఎప్పుడు రాక్నే ఎంచుకుంటుంది కాబట్టి అందుకు తను ఓడిపోయేలాగా సిజర్ని ఎంచుకుంటాడు. దాంతో తన సిస్టరే గెలుస్తుంది. ఇంకప్పుడు సరేలే ఎన్సు, నువ్వే గెలిచావు, నువ్వు చెప్పిందే నిజం అని అంటాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ స్కూల్లో కవితల కాంపిటీషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంకి హీరో అమ్మా నాన్న వస్తారు. వాళ్ళు వస్తున్నప్పుడు హీరో అమ్మ తండ్రితో, ఇదిగో చూడండి, నెక్స్ట్ మంత్ మనము అమెరికా వెళ్ళిపోతున్నామని టీచర్స్ అందరికీ చెప్పండి అని అంటుంది. ఇంకా ఆ తండ్రి, మనం వెళ్ళగలమా? మన అమ్మాయి ఎవరో తెలుసుకోకుండా, తనని ఒకసారైనా చూడకుండా నువ్వు అమెరికా రాగలవా అని అడుగుతాడు. ఇంకప్పుడు ఆ అమ్మ, లేదు, నేను చూడాలనుకోవడం లేదు, మీకేమైనా చూడాలని ఉందా అని అడుగుతుంది. ఇంకా ఆ మాటకు ఆ తండ్రి కూడా, లేదు, నేను కూడా చూడను, నేను మన యూనియన్స్ని వదులుకోను అని అంటాడు. ఆ విధంగా మాట్లాడుకొని వాళ్ళు కాంపిటీషన్కి వెళ్తారు. ఇంకా హీరో చక్కగా పెయింటింగ్ వేస్తాడు. తన టీచర్ ఎంతగానో మెచ్చుకుంటుంది. ఇంకా అందరి పిల్లలకి అందరి పేరెంట్స్ వస్తూ ఉంటారు. ఇంకా హీరో అమ్మ అందరి చూస్తున్నప్పుడు, ఈ పోయం చాలా బాగుంది, ఎవరు రాశారు అని అడుగుతుంది. అప్పుడు యూనియన్స్, అమ్మ, ఇది మా క్లాస్ హెడ్ అయిన చాయ్ షినాయ అనే అమ్మాయి రాసింది అని చెప్తుంది. ఇలాగా ఆ చాయ్ షినాయ అమ్మ అంటే ఆ షాప్ యజమాని, నా కూతురు షినాయ ఎక్కడమ్మా అని అడుగుతూ వస్తుంది. ఇంకా హీరో అలాగే హీరో అమ్మా నాన్న ఆమెను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె దగ్గర పెరిగేది వాళ్ళ కూతురే కాబట్టి. ఇంతకీ ఆ కూతురు ఎవరా అని అందరూ చూస్తారు. అప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ చాయ్ షినాయ తన అమ్మ దగ్గరికి వస్తుంది. ఇంకప్పుడు హీరో అమ్మా నాన్న, ఓ, ఈ అమ్మాయేనా మన కూతురు అని షినాయని చూస్తారు. ఇంకా ఆ షినాయ అమ్మ హీరో వాళ్ళ దగ్గర ఉన్న తన కూతుర్ని చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా తను చూసి, ఓ, ఈ అమ్మాయేనా నా కూతురు అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ 1 అయిపోతుంది.